సంక్రాంతి మూవీస్ మన 2 సంక్రాంతి మూవీస్ కర్ణాటకలో బ్యాన్ చేయాలని సో ఒక ట్రెండ్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ట్విట్టర్లో అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఆ 2 మూవీస్ ఏదో కాదు, చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 మూవీస్ని కర్ణాటకలో బ్యాన్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. సో అయ్యే విధంగా అయితే లేదులే, కానీ కొంచెం అయితే మాత్రం ఈ 2 మూవీస్కి కొంచెం దెబ్బపడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే గేమ్ చేంజర్ తెలుగులో కూడా ఆ నేమ్ అయితే లేదు. సో అది కన్నడలో ఉండాలని చెప్పేసి దాని మీద ఫాగ్ ఉంటాయి కదా, సో బ్లాక్ కలర్ అవి కొడుతున్నారనమాట. సో సంక్రాంతికి వస్తున్నాం తెలుగులో తప్ప ఈ వేరే లాంగ్వేజ్లో లేదు. సో ఇది మా కన్నడలోనే ఉండాలి, మాకు ఇక్కడ మీరు రిలీజ్ చేసి మీరు తెలుగులో పెట్టుకుంటే ఎట్లా అని అలా చేస్తున్నారనమాట. సో గేమ్ చేంజర్ అయితే సో మొత్తం ఇంగ్లీష్లో, యూనివర్సల్ ఇంగ్లీష్లో ఉన్న అది కూడా మా కన్నడలోనే ఉండాలి. మీరు మాకు మూవీ చూపించాలనుకుంటున్నారు కానీ మా ఒక్క మీ పేరు కూడా మార్చలేకపోతున్నారు. అంటే అదే గేమ్ చేంజర్నే కన్నడలో రాయమని, సంక్రాంతికి వస్తున్నామని దాన్ని కన్నడలో రాయమని వాళ్ళైతే పకడ్బందీగా చెప్తున్నారనమాట. సో సినిమాలు ఎప్పుడో లేవు, ఒకటి 10వ తారీఖు 14వ తారీఖు ఏం జరుగుతుందో ఏందో అది మన కంట భరితంగా ఉందన్నమాట. ఆ మూవీస్ అక్కడ రిలీజ్ కాకపోతే ఇది పాన్ ఇండియా మూవీ. సో గేమ్ చేంజర్ దానికి చాలా పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది సంక్రాంతికి వస్తున్నామంటే అంత లో బడ్జెట్ మూవీ, సో అంతగా ఎఫెక్ట్ పడకుండా సో గేమ్ చేంజర్గా అయితే భారీ ఎఫెక్ట్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ బ్యాన్ అయితే. సో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నేమ్ మార్చితే సరిపోతుంది కదా, చాలా మంది చెప్తున్నారనమాట. సో గేమ్ చేంజర్ సో మేము హిందీలో మార్చలేదు, తమిళ్లో మార్చలేదు, కన్నడలో మార్చలేదు, సో కేరళలో మార్చలేదు, బెంగాల్లో మార్చలేదు, తెలుగులో కూడా మార్చలేదు. మనకి ఇంగ్లీష్లో ఎలా అయితే ఉందో అలానే ఉంది. సో మీకే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అన్నమాట రామ్ చరణ్ ఫ్యాన్స్. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ ఇవి బ్యాన్ అయితే మాత్రం ద బిగ్గెస్ట్ ఏమవుతుంది అంటే చాలా తక్కువ గ్రాస్ అయితే వస్తుంది అనమాట. సో ఎఫెక్ట్ అయితే పడబోతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సెండింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.